ఓకే సార్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దన దేవకీ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం శ్రీకృష్ణం వందే వందే జగద్గురుం. జగద్గురుం. సర్వం సర్వం శ్రీకృష్ణ. శ్రీకృష్ణ. మనం ఆహార యజ్ఞం గురించి, తర్వాత దాని మీద ఈ నేను ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది, ఆహారం తీసుకోవటం కూడా ఒక యజ్ఞం కిందనే స్వామి దాన్ని గుర్తించి దాని గురించి కూడా మనకి చెప్పడం జరిగింది. అందులో మనం తీసుకున్న ఆహారం మితంగా ఉండాలి, తర్వాత సాత్వికంగా ఉండాలి, తర్వాత మనం న్యాయార్జితం కష్టపడి సంపాదించి న్యాయంగా సంపాదించింది అయి ఉండాలి, తర్వాత భగవత్ప్రీతం అయి ఉండాలి, భగవంతుడికి ప్రీత్యర్థం అయింది, భగవద్కి ఇష్టమైంది అయి ఉండాలి, ఆయనకి సమర్పించడానికి అనువుగా అర్హత కలిగింది అయి ఉండాలి, తర్వాత నియమిత కాలంలో ఎప్పుడు ఏ సమయంలో అయితే ఒకే సమయంలో ఆహారాన్ని తీసుకోవటం అది జరగాలి అని చెప్పి, ఈ ఆహారం తీసుకోవటంలో మనం ఈ ఈ స్థూల శరీరము, స్థూలాంశము, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఈ 3 శరీరాలు, దీని గురించి, తర్వాత ఈ 5 కోశాల గురించి మనం మాట్లాడుకోవటం జరిగింది. దాని తర్వాత ఈ యజ్ఞాలన్నీ ఆచరించడం వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే పాపం నశించిపోయి మనం ఈ సత్కర్మల్ని అనుష్ఠానం చేస్తే, సత్కర్మల్ని మనం సాధన చేసి రోజు గనక మన రోజువారీ కార్యక్రమంలో వాటిని చేర్చుకున్నట్లయితే మనకి పాపాలన్నీ నశించిపోయి మనం ఆత్మజ్ఞానం కలిగి ఆత్మజ్ఞానం నుంచి మోక్ష స్థితికి వెళ్ళటానికి మనకు అవకాశం ఉంటుంది అని చెప్పి చూస్తే 31వ శ్లోకం స్టార్ట్ చేసి మళ్ళీ తర్వాత విపులంగా ఇవాళ చర్చించుకోవడం కోసం అని చెప్పి మొన్న అక్కడ ఆపాము. దాంట్లో మళ్ళీ ఒకసారి శ్లోకం చదువుతారా మన దగ్గర? ఓకే సార్. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్తే యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. కురువంశ శ్రేష్ఠుడు, కురుసత్తమ అంటే కురువంశ శ్రేష్ఠుడు ఓ అర్జున, యజ్ఞశిష్టామృత భోజ, యజ్ఞములందు శేషించిన అమృత రూపమైన అన్నమును భుజించువారు సనాతనము శాశ్వతమైన బ్రహ్మమును యాంతి పొందుచున్నారు. అయజ్ఞస్య యజ్ఞము యొక్క దానినేను చేయని వానికి అయం అంటే ఈ లోకము నాస్తి లేదు, అన్య పరలోకమున కుత ఎక్కడి. కురుశ్రేష్టం అంచుడగు అర్జున, ఈ పైన తెలిపిన యజ్ఞాలు అంటే 12 యజ్ఞాల గురించి చెప్పారు. శేషించిన అమృత యజ్ఞం నుంచి మిగిలిన ఆహారాన్ని, అన్నమును అది ఒకసారి ఆహారం తీసుకున్న తర్వాత, యజ్ఞం చేసిన తర్వాత ఆహారం అమృతంగా మారిపోతుంది. అది తీసుకున్న వాళ్ళు శాశ్వత పరమగు బ్రహ్మమును పొందుతారు. అట్టి యజ్ఞం ఒకదాని నేను చేయని వానికి ఇహలోకమున సుఖం లేదు, ఇహలోకమున సుఖం లేనప్పుడు పరలోకంలో కూడా ఇంకెక్కడి నుంచి సుఖం వస్తుంది అని చెప్పి ఈ తాత్పర్యం, ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. దీంట్లో మనకి ఇప్పుడు ఈ 12 యజ్ఞాల యొక్క ప్రాముఖ్యత, 12 యజ్ఞాలు చేసిన తర్వాత దాంట్లోంచి శేషింపబడిన అంటే మిగిలిన ఆహారాన్ని, అది యజ్ఞాల తర్వాత ఈ ఆహారం అమృత తుల్యం అవుతుంది, అమృతంతో సమానం అవుద్దాం. ఈ అమృతంతో సమానం అయినప్పుడు దాన్ని స్వీకరించిన వాళ్ళకి ఈ శాశ్వతమైనటువంటి పరబ్రహ్మమైన లోకాన్ని మనం పొందటం జరుగుతుంది అని చెప్పి స్వామి చెప్తున్నారు. ఈ యజ్ఞము అంటే మనం 12 రకాల యజ్ఞాలు చూసాం. దైవ యజ్ఞము, యోగ యజ్ఞము, తర్వాత మన ఈ ఆహార యజ్ఞము, మన ఈ ఇంద్రియాలన్నింటిని వదిలించటము, శబ్దాది విషయాన్ని నిరోధకము, మనోనిగ్రహము, ద్రవ్యయజ్ఞము, తక్కువ యజ్ఞము, యజ్ఞం, ఈ విధంగా 12 రకాల యజ్ఞాలు చూస్తాం. ఇప్పుడు మామూలుగా మనం ఈ అగ్నితో చేసే యజ్ఞం కనుక చేస్తే మనకి ప్రసాదం అనేది, ఆహారం అనేది దొరుకుతుంది. కానీ కొన్ని యజ్ఞాలు, ఇప్పుడు ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, యోగ యజ్ఞము, ఇవన్నీ ఉన్నాయి, బ్రహ్మయజ్ఞము,
ఆ, ఇంద్రియాలను నిగ్రహించుకోవటం, మనోనిగ్రహ యజ్ఞము, ఇవన్నీ రకరకాల యజ్ఞాలు ఉన్నప్పుడు మనకి ప్రసాదం ఏముంటది? ఆహారం నివేదన ఏమి ఉండదు కదా. ప్రాణాయామం చేసాము, ప్రాణాయజ్ఞం, యోగ యజ్ఞంలో ప్రాణాయామం అంతా చేసిన తర్వాత ఏముంటుంది మనకి? ప్రాణాయామం చేస్తాం, ఏదో అది అయిపోయిన తర్వాత మనకున్న సమయాన్ని బట్టి మనం చూసుకొని ఆహారాన్ని తీసుకుంటాం. మన ఆ విధంగా ఆహారాన్ని నివేదనలు లేకుండా కూడా మీరు యజ్ఞాలు చేసినా, అంటే మనం ఏ కార్యక్రమం పెద్దదిగా ఏ కార్యక్రమం ఉన్నా మనం రోజువారీ కార్యక్రమాలు కాకుండా ఏది చేసినా అది యజ్ఞం కిందనే లెక్క. ఆ యజ్ఞం అంటే ఇటుకలు పేర్చి, ఇక పుల్లలు పెట్టి, సమిధులు పెట్టి, దాంట్లో నుంచి మనం ఈ ఈ హోమద్రవ్యాలన్నీ వేసి అవిసులు అన్నీ వేసి చేస్తేనే యజ్ఞం కాదు. మనం ప్రతిదీ కూడా మనం చేసే ఏ పనైనా కూడా బృహత్తరమైంది, అంటే పెద్దదైన కార్యక్రమం కనుక ఉంటే దాన్ని యజ్ఞం కిందనే మనం స- మనం చూసుకుంటాం అన్నమాట. అందుకని ఇక్కడ ఈ యజ్ఞాలన్నీ ప్రాణాయామ యజ్ఞం కానీ, యోగ యజ్ఞం కానీ, లేకపోతే బ్రహ్మ యజ్ఞం కానీ, ఈ రకరకాలైన ఏమున్నాయో వీటన్నిటికీ కొన్నిట్లో మనకి ఆహారం నివేదన ఉండకపోవచ్చు, దాని ప్రసాదం ఉండకపోవచ్చు. కానీ ఇవన్నీ చేసిన తర్వాత మనం ఏ ఆహారం అయితే మనం స్వీకరిస్తామో ఆ ఆహారం కూడా అమృతంగా మారిపోతుంది. అందుకని దాన్ని అమృత తుల్యము అన్నారు. అంటే అమృతంతో సమానమైనటువంటి ఆహారంగా మారిపోయి మనకి దాని వలన వచ్చే ఫలితం, పుణ్య ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి చేకూరుతాయి. అందుకని ఈ హోమాలన్నీ చేయటం వల్ల మనకి అందరికీ ఎందుకు చేస్తున్నాం మనం ఈ హోమాలన్నీ? మన గమ్యస్థానం ఏంటి? మోక్ష సాధన. మోక్ష సాధన గమ్యస్థానం అయినప్పుడు మనం యోగాలన్నీ చేసేటప్పుడు మనం దాని యొక్క ఫలితం నేను ఆశిస్తాం. ఈ ఫలితం ఆశించడం అంటే ఈ మోక్ష సాధన అనేది మనకు ఫలితం అనమాట. మళ్ళీ పునర్జన్మ అనేది లేక ఈ జనన మరణాలన్నీ ఏమీ లేకుండా ఈ శాశ్వతం అనేటువంటి పరబ్రహ్మ. మనం ఈ లోకం మనకు శాశ్వతం కాదు. మనం 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఆ శరీరం ఉన్నంత వరకు మనం ఉంటాం, శరీరం పోయిన తర్వాత మనం ఉంటాం. కానీ అక్కడ అలాగే ఉంటుంది. ఆత్మని మనము పరబ్రహ్మ దగ్గరికి తీసుకెళ్తాం కాబట్టి ఇంకా అక్కడే ఉండిపోతాం కాబట్టి మళ్ళీ పునర్జన్మ అనేది లేదు కాబట్టి మనకి అది శాశ్వతమైన లోకం. ఈ హోమాలన్నీ చేయటం వలన మన పాపం వల్లన్నీ అనేది 3 రకాల కర్మల ద్వారా వచ్చే ఫలితాలు మనం చూసాం. ఆ పాపాలన్నీ, వాటి వల్ల వచ్చే పాపాలన్నీ నశింపజేయబడతాయి. నశింపజేసి మనకు పుణ్యకార్యాల్లో నుంచి వచ్చిన సత్కర్మలో వచ్చిన ఫలితం ఏదైతే ఉందో అది మాత్రమే మనకు మిగులుతుంది అన్నమాట. అది మనని ఈ మోక్ష సాధనకు తీసుకెళ్ళడానికి పనికొస్తుంది. ఈ యజ్ఞాల యొక్క ఫలితం ఏంటి? సాక్షాత్ పరబ్రహ్మ. మన బ్రహ్మయోగం యజ్ఞం చేసినప్పుడు అన్నీ కూడా మనం ఏది చేస్తుంది, ఇది ప్రకృతి, సృష్టి, మనము అన్ని బ్రహ్మస్వరూపాల కింద మనం చెప్తాం. స్వామి చెప్పారు ఆ బ్రహ్మస్వరూపాలు కాబట్టి ప్రతిదీ కూడా మనం బ్రహ్మైక్యంలోకి మనం దాన్ని తీసుకెళ్ళడానికి బ్రహ్మయజ్ఞము అనేది అన్నమాట. సో ఈ ప్రపంచంలో ఏదైనా ఒక ధనము కానీ, భూమి కానీ, కీర్తి కానీ, ఏదైనా కానీ రావాలి అంటే మనం ఈ ప్రపంచంలో చాలా కష్టపడాలి. ఊరికనే ఎవరికి ఏది రాదు. అయితే ఇవన్నీ కూడా ఎన్నాళ్ళు ఉంటాయి? మనం ఇంకో మంచి పని చేస్తే ఆ ముందు చేసిన మంచి పని మర్చిపోతారు, మళ్ళీ కొత్త దాని గురించి మాట్లాడతారు. లేకపోతే ఇంకేదైనా చెడు పని చేస్తే మనం చేసిన మంచి అంతా పక్కకి వెళ్ళిపోద్ది, చిన్న చెడు పని మాత్రమే మనం ముందుకు వస్తుంది. ఈ విధంగా రకరకాలు ఉంటాయి. అందుకని ఎవరికైనా ఏ గమస్థానం మనం అక్కడికి ఈ దైవ స్వరూపమైనటువంటి అమృతతుల్యమైన ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని చేరాలి అంటే మన గమ్యస్థానం అదే కాబట్టి ఆ చేరాలి అంటే ఈ రకాలైన 12 రకాల యజ్ఞాలు మనం చేయాలి. ఇప్పుడు ఈ యజ్ఞాలు చేసేటప్పుడు మిగిలిన ఆహారాన్ని తీసుకోమంటున్నారు కాబట్టి ఇప్పుడు అతిథి యజ్ఞం అని ఉంది. ఇదివరకు పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు? ఎవరికైనా ఒక అతిథికి భోజనం పెట్టకపోతే ఆ ఇంట్లో భోజనం చేసేవాళ్ళు కాదు. అతిథికి భోజనం పెట్టేంత వరకు భోజనం చేసేవాళ్ళు కాదు. అందుకని ఆ గృహస్థులు ఏం చేసేవాళ్ళు అంటే బయట నిల్చునేవాళ్ళు, ఎవరిని వస్తారా అని చెప్పి. వస్తే వాళ్ళ ఆహ్వానించేవాడు, పిలిచేవాడు. ముక్కు మొహం తెలియకల అతిథి అంటే తిథి నక్షత్రాలు ఏమి లేకుండా వచ్చేవాడిని అతిథి అంటాం. ఆ తిథి. అందుకని అతిథి అంటే చుట్టం అని కాదు. ఎటువంటి తిథి నక్షత్రాలు ఏమీ చూడకుండా చెప్పా చేయకుండా ఊడిపడేవాడు అన్నమాట. వాడిని ఎవరు వస్తారా అని చెప్పి ఆ గుమ్మంలో నిలబడి ఆ మన గృహస్థులు
ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. వచ్చిన రాగానే పిలిచికెళ్ళి కూర్చోబెట్టి భోజనం పెట్టి వాళ్ళకి అన్ని సకల సదుపాయాలు చేసి వాళ్ళని పంపించిన తర్వాత వీళ్ళు భోజనం చేసేవాళ్ళు. అందుకని ఆ భోజనం ఏదైతే ఉందో అతిథేయజ్ఞం చేసిన తర్వాత ఆ భోజనం అమృతంతో సమానం. ఆ శేషింపబడిన మిగిలిన ఆహారాన్ని ఎవరైతే తీసుకుంటారో, ఈ విధంగా ఈ 12 రకాల యజ్ఞాలే కాకుండా మిగిలినవి కూడా ఇట్లా అతిథి యజ్ఞం ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ యజ్ఞాలన్నీ చేసిన తర్వాత ఆ ఆహారాన్ని, మిగిలిన ఆహారాన్ని ఒకవేళ నైవేదన లేకపోతే ఏ ఆహారం అయితే మనం వండుకుంటామో ఇందులో పక్వం చేసుకుంటామో ఆ ఆహారాన్ని స్వీకరించడం వల్ల మనకి అమృతంగా మారి మనం ఈ పరలోక ప్రాప్తికి మనకి ముందు దారి వస్తుంది అనమాట. అయితే దీనికి మనం ఏదైనా ఒక నియమం పెట్టుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక మంచి పని చేస్తే గానీ నేను భోజనం చేయను అని ఒక నియమం పెట్టుకున్నాం. ఆ మంచి పని ఏదైనా అవ్వచ్చు. అది చేసిన తర్వాత మంచి అనేది మన మనసుకి ఏది తోస్తుందో అది మంచి అనిపిస్తే అది మంచి. 10 మంది మంచిదంటేనే మంచిదని కాదు అర్థం. సంఘంలో ఉన్నప్పుడు 10 మందికి యోగ్యమైన 10 మందికి అంగీకారమైంది, 10 మంది ఒప్పుకున్నది, 10 మంది చేసేది మంచి అని చెప్పేసి మనం అలా కాదు. నీ మనసుకు ఇది నచ్చింది అది మంచిది కాదు, నీ మనసుకు నచ్చింది ఇది మంచిది అనుకుంటే అదే మంచిది. నీ మనసు ఏం చెప్తే అదే మంచిది. ఆ మంచి కార్యం ఏదైనా సరే చేసిన తర్వాత నేను ఆహారం తీసుకుంటాను అని మీరు ఏదైనా నియమం పెట్టుకుంటే అది కూడా యజ్ఞం కిందనే లెక్క. అది ఆ శపథము దృఢవ్రతం మనం చెప్పుకున్నాం. దాని గురించి కూడా అవన్నీ మనం స్వీకరించాలి. అప్పుడు అది అయినప్పుడు స్వీకరిస్తే అది అమృతం కింద మారిపోతుంది. దాన్ని మెల్లగా ముక్తికి దారితీస్తుంది. ఏ యజ్ఞం చేయకపోయిన వాడు యజ్ఞం చేయకుండా ఏమీ చేయకుండా ఉండి తన ఊరికి పొద్దున్నే లేవటం, స్నానం చేయటం, తినటం, ఆఫీస్కి వెళ్ళటం, లేకపోతే ఆ వృత్తి వ్యాపార పరిధులు ఏమన్నాయో దానికి వెళ్ళటం, మళ్ళీ రావటం, తినటం, పడటం. ఈ కార్యక్రమాలన్నీ చేసేవాడికి ఏమొస్తుంది? ఏమీ రాదు. ఏ కార్యక్రమాలన్నీ చేసేవాడు సోమరిపోతుల కిందనే లెక్క. వాళ్ళు వాళ్ళ కోసమే పని చేసుకుంటారు స్వార్థం కింద. అందుకని చెప్పి వాళ్ళకి ఎటువంటి పుణ్యం రాదు, ఎటువంటి సుఖాలు ఉండవు. ఇక్కడే సుఖపడ లేని వాడికి ఇంకా పైలోకంలో సుఖం ఎక్కడ ఉంటుంది? పైలోకంలో స్థానం ఉండదు. అందుకని చెప్పి వాళ్ళకి స్వామి ఏం చెబుతున్నారంటే ఈ మానవ జన్మ అనేది ఎంతో ఉత్తమమైన జన్మ. మన పాపులం కాదు, మన పాపాల నుంచి కాపాడక్కర్లేదు. మనకు పాపం చేస్తేనే ఈ జన్మ రాదు. ఎంతో పుణ్యం చేసి ఎంతో మంది ఎన్నో రకాలుగా మనం ఎన్ని జన్మల్లోనూ ఎన్ని పాప ఫలితాలు కర్మలు వాటన్నిటిని మనం అధిగమించి ఈ మానవ జన్మ కోసం వచ్చాము అంటే, మానవ జన్మ వచ్చింది అంటే మనం చాలా పుణ్యాలు చేస్తేనే మానవ జన్మ వచ్చినట్టు. ఈ మానవ జన్మ వచ్చినప్పుడు దీన్ని మనం ఉపయోగించుకోవాలి. స్వామి అదే చెబుతారన్నమాట. ఓ జీవులారా, ఉత్తమ జన్మము బడిసి మీరు ఈ ఉత్తమ జన్మం అంటే మనుష్య జన్మని మీ ఉత్తమమైంది, మీరు ఇది పొంది ఉన్నారు. కాబట్టి సత్కార్యములను ఆచరించకుండా పరమార్థ సాధన కోసం ఏమీ చేయకుండా ఉంటే మీకు ఇహలోక సుఖము దక్కదు. ఈ లోకంలో మీకు ఏమీ సుఖం ఉండదు. అట్లాంటప్పుడు మీకు పరలోకంలో కూడా సుఖం అంతకంటే ఉండదు. కాబట్టి మీరు సత్కార్యములను ఆచరించండి, మంచి పనులు చేయండి. అట్లాగే పరమార్థ సాధనకు అంటే దేవ సాధనకు మన పరలోకానికి వెళ్ళటానికి కావాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అది చేయండి. అది చేసినప్పుడు మీకు ఈ లోకంలోనే కాకుండా పైలోకంలో కూడా మీరు సుఖాన్ని పొందుతారు అని చెప్తున్నారు అన్నమాట. దీంట్లో ఆ శేషించిన భోజనం గురించి కూడా చెప్పారు. దాన్ని ఎట్లా అంటే జ్ఞానము, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, ప్రాణాయామం ఇట్లాంటి యజ్ఞాలన్నింటిలో కింద మనం అనుకున్నట్టు అన్నం అనేది ఉండదు కాబట్టి దానికి ఏంటి అంటే ఈ యజ్ఞములు ఆచరించిన తర్వాత ఇవన్నీ చేసినప్పుడు తపస్సు, జ్ఞానము, ఇంద్రియ నిగ్రహము, ప్రాణాయామం ఇవన్నీ చేసిన తర్వాత తినే ఆహారం ఏదైతే ఉందో అది కూడా అమృతంతో సమానం అవుతుంది. కాబట్టి దాన్ని తినేవాళ్ళు కూడా పాపరహితులు అవుతారు. యజ్ఞాచరణ వలన ఈ మనశ్శాంతిని, సాత్విక సుఖాన్ని వీడు అనుభవిస్తారు అన్నమాట. అది బ్రహ్మం అంటే ఏంటి? ఇప్పుడు శాశ్వతమైనది, నాచరితమైనది. దాన్ని ఎవరు పొందుతారు? ఈ బ్రహ్మాన్ని ఎవరు పొందుతారు? ఎవరు పొందుతారు బ్రహ్మాన్ని?
కరెక్ట్ గా స్పిరిచువల్ లో ఉన్న వాళ్ళు సార్ మోక్ష బ్రహ్మ సాధన కోసం. ఉం? బ్రహ్మజ్ఞానులండి. ఈ యజ్ఞాలు ఎవరైతే చేస్తారో, ఈ సత్కర్మలను ఎవరైతే చేస్తారో వాళ్ళు బ్రహ్మాన్ని పొందుతారు. 12 రకాల యజ్ఞాలు చెప్పారు కదా వాడు. ఈ యజ్ఞములు చేయని వాళ్ళకి పరలోక సుఖం కానీ ఏముండదు. కాబట్టి ఇక్కడతో ఈ శ్లోకంతో మనకి యజ్ఞాల గురించి వచ్చినదంతా, లాభాల గురించి ఉన్నదాన్నంతా ఇక్కడ ముగిస్తున్నారు ఈ 12 స్వామి. ఇప్పుడు మనకి ఈ జ్ఞాన యోగంలో, కర్మయోగంలో ఏం చెప్పారు? మనం చేసే పనులు, ఎలాంటి పనులు చేయాలి, నిష్కామ కర్మ, ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేయటం గురించి, తర్వాత ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియాలు ఏ ఇంద్రియాలను ఏ విధంగా నిగ్రహించుకోవాలి, దీని యొక్క ఈ కర్మల యొక్క ఫలితం అంతా ఎక్కడెక్కడ ఉంటుంది, వాటన్నిటిని మనం ఎలా పోగొట్టుకోవాలి, దానికి ఉన్న మార్గాలు ఏంటి, ఆ మార్గాల్లో యజ్ఞాలు, వీటి గురించి కూడా స్వామి ఈ 14 శ్లోకాల్లో దాదాపు 15 శ్లోకాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు 32వ శ్లోకంలో నుంచి ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఈ ప్రకారముగా, ఏవం అంటే ఈ ప్రకారముగా, బహువిధాః అనేక విధములైన యజ్ఞాః యజ్ఞములు, బ్రహ్మణ ముఖే వేదమందు, వితత సవిస్తరముగా చెప్పబడి ఉన్నది. తాన్ సర్వాన్ వానినన్నిటినీ, కర్మజాన్ కర్మల వలన పుట్టిన వానిగా, విద్ధి ఎరుగుము. ఏవం ఇట్లు, జ్ఞాత్వా తెలుసుకొని, విమోక్షసే విముక్తుడు కాగలవు. ఈ శ్లోకంలో వచ్చే తాత్పర్యం ఏంటంటే, ఈ ప్రకారముగా అనేక విధములైన యజ్ఞములు వేదమునందు సవిస్తరముగా తెలుపబడి ఉన్నవి. అవన్నీ కర్మల వలన పుట్టిన వానిగా, అంటే కర్మునకు సంబంధించినవే కాబట్టి నీవెరుంగుము. వీటిెరింగిన నీ విముక్తుడు కాగలవు. ఈ 12 రకాల యజ్ఞాలు పైన చెప్పిన ఏ అయితే ఉన్నాయో అవన్నీ కాక ఇంకా ఎన్నో రకాల యజ్ఞాలు వేదాల్లో విస్తారంగా చెప్పారు. ఇప్పుడు మనం ఈ 12 యజ్ఞాలు చెప్పారు కాబట్టి 12 మనం చేయాలని కాదు, ఇంకా ఇవి కాకుండా కూడా ఇప్పుడు మనం అనుకున్నట్టు అతి యజ్ఞము, ఇంకా రకరకాల ఏవైతే ఉన్నాయో సేవా యజ్ఞము, అవన్నిటి కూడా వాటిని విస్తారంగా ఇక్కడ మనకి 12 చెప్పినా కూడా ఇంకా ఎక్కువగా విపులంగా ఇవి ఇంకా ఎక్కువగా మనకి వేదాల్లో చెప్పుకున్నాయి. అవన్నీ కూడా ఇక్కడ మనం కొన్నిటిని చెప్పుకున్నాము. ఇంతటితో అని చెప్పి మనం పూర్తయిందని అనుకోకూడదు. వేదం అనేది పరబ్రహ్మం నుంచి వచ్చింది, బ్రహ్మం యొక్క ముఖంలో నుంచి వచ్చింది. మనం 4 వేదాలు బ్రహ్మ ముఖ ద్వారా వచ్చినాయి కదా మనం చెప్పుకుంటాము. ఈ 4 వేదాలు బ్రహ్మముఖత వచ్చి అక్కడి నుంచి సనక సనదాదులు, అక్కడి నుంచి సుకుమార్, ఈ విధంగా నైమిసారణ్యము, అక్కడి నుంచి ఒక్కొక్కరు బోధనలు, ఇవన్నీ కిందకు వచ్చాయి. కాబట్టి ఈ యజ్ఞాలన్నీ ఈ వేదాల్లో ఉన్న యజ్ఞాలు, ఈ వేదాలన్నిటిను బ్రహ్మస్వరూపం నుంచి బ్రహ్మముక్త వచ్చినాయి కాబట్టి అవి బ్రహ్మ నుంచి మనకి బ్రహ్మైక్యానికి ఉపయోగపడతాయి అని చెప్పాను. ఈ కర్మలు అనేది మనోవాక్కాయముల యొక్క, ఇంద్రియాదుల యొక్క ప్రయత్నాతిశయం వల్లనే యజ్ఞము సంభవిస్తాయి. ఈ యజ్ఞాలు ఎలా చేయగలుగుతాం అవుద్ది అంటే, మనోవాక్కాయ కర్మలు అంటే మనసు, వాక్కు మనకి ఉన్నాయి కదా, వాటి ద్వారా మన ఏదైతే మనోవాక్కాయ కర్మలు ఏదైతే ఉన్నాయో, మనం చేసే కర్మ మనసులో అనుకుని మనం చెప్పేది, మన మనసు చెప్పేది, మన బుర్ర ఆలోచించేది, మన చేతులు చేసేది అన్నీ ఒకటే ఉండాలి. ఇవన్నీ కూడా మనస్సు, మెదడు, చేతులు ఇవన్నీ 3 ఒకే క్రమంలో ఒకే వరుసలో పనిచేసినప్పుడే మనము ఈ మనస వాచ కర్మేణ అని చెప్పి మనం అనుకుంటాం కదా, అది సాధ్యం అవుతుంది అనమాట. ఆ విధంగాను తర్వాత ఇంద్రియాదుల యొక్క ప్రయత్నం, ఈ ఇంద్రియాల వల్ల మనకున్న ఈ కాళ్ళు, చేతులు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించడం వల్లనే మనకి యజ్ఞాలు చేయటం అనేది అవుతుంది. యజ్ఞం చేయటం అంటే మనం ఇవాళ రోజున ఏం చేస్తాం, పంతులు గారికి ఏదో అడుగుతాం, ఎంత అవుతుందండి అని చెప్పి 10,000 20,000 అంటే ఆయనకి ఇచ్చే సామాన్లన్నీ మీరే పట్టుకొచ్చేయండి, మీరు చేసేయండి అని చెప్తాము. మధ్యలో నాకు టైం ఉండదండి, ఒక 10 నిమిషాలు కూర్చొని నేను యజ్ఞద్రవ్యం చేసేసి వెళ్ళిపోతానండి, మీరు చేస్తుండండి అంటే వాళ్ళు పంతులు గారు పాపం దక్షిణకో దేనికో వాళ్ళ వాళ్ళకు ఉంటుంది కాబట్టి
సరేనండి, మీరు కొత్త నామాలు మేము చదివేస్తే ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా, మేము చేసేస్తాము. మీరు లాస్ట్లో వచ్చి ఆ తీర్థం ప్రసాదం ఏదైతే ఉన్నాయో ఆ యజ్ఞ ద్రవ్యాల నుంచి వచ్చిన యజ్ఞం నుంచి మనకి ఆ విభూతి తీస్తారు కదా, మసి నూనెలో రాసి తీసి మనకి పెడతారు, తెలుసా? అవునండి, యజ్ఞం అంతా హోమం అంతా అయిపోయిన తర్వాత హోమం అంతా లాస్ట్ అయిపోయింది, అన్ని పూర్ణాహుతి పూర్ణాహుతి అన్ని పెడతారు. అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత అది తీసి పెడతారు. ఆ విధంగా అది మీకు పెట్టేస్తామంటే పని అయిపోయిందండి అయిపోయింది. ఆ విధంగా కాదు, మనం మనస్సు వాక్కు ఈ రెండు కూడా హోమం గురించి, ఆ యజ్ఞాలు మనం ఏ యజ్ఞాలు అయితే చేస్తున్నామో దాని మీద ఇవి నిలబడి ఉండాలి. అంతేకాకుండా మనం చేసే పనులు ఈ మూడు రకాల మనస వాచ కర్మేణ మనం ఎప్పుడైతే వాటిని పూర్తిగా అనుసరిస్తామో అప్పుడే వాటి ఫలితం మనకు వస్తుంది. అంతేగాని మీరు చేసేయండి మేము అనుభవిస్తాం అంటే రాదు. నేను భోంచేస్తే మీ కడుపు నిండుతుందా? నిండదండి. నిండదు కదా. కొన్ని మీరు భోంచేస్తే మీ వారితో మీ పిల్లలు కడుపు నిండుతుందా? ఎవరితో నిండదండి. ఎవరి ఎవరితో కడుపు వాళ్ళదే, అంతే కదా. అంతేనండి. కాబట్టి మీరు చేసే యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో, యజ్ఞహోమాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు కూర్చొని చేయాల్సిందే. వాళ్ళు చెప్తారు మేము గొప్పనామాలు చెప్పేస్తే సరిపోద్దండి అని. గొప్పనామాలు చెప్పినంత మాత్రాన నీకు నువ్వు లేకుండా చేసేది అది యజ్ఞమే కాదు, హోమమే కాదు, ఏదైనా సరే. నువ్వు ప్రాణాయామ యజ్ఞం చేయాలంటే మీరు ఉండాలి కదా. అంతే మీరు సార్. లేకుండా ప్రాణాయామ యజ్ఞం ఇంకొకళ్ళు ఎవరు చేస్తారు? బ్రహ్మయజ్ఞం చేసినా, మీరు దైవయజ్ఞం చేసినా, మీరు ఆ స్వామి నామకరణ చేస్తూ ఉన్నా మీరే చేయాలి. ఎవరిది వాళ్ళే చేయాలి, కానీ వాళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళది చేయలేరు. అది స్వామి చెప్తున్నారు. అందుకని నీ యొక్క కర్మల యొక్క, నీ యొక్క ఇంద్రియాల నుంచి, నీ యొక్క మనోవాక్కుల నుంచి నువ్వు చేసినప్పుడే ఇవన్నీ నీకు జరుగుతాయి. ఇది పురుష ప్రయత్నం. అంటే అందరు పురుష ప్రయత్నం అంటే ఇక్కడ కష్టపడి చేయాలి అని చెప్పడం దానికోసం అని చెప్పి, అంతేగాని స్త్రీలు పురుషులు అందరూ చేయొచ్చు. ఈ ఆధ్యాత్మ విద్య అనేది మనం ఇప్పుడు ఈ పరమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ కర్మలన్నింటినీ చేస్తూ ఎప్పుడైతే మనం పరలోకానికి కావాల్సినటువంటి పనులు చేస్తుంటామో ఇవన్నిటినీ, ఈ ఆధ్యాత్మికమైన విషయాలు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాక్టికల్ గా ఎవరెవరో చేసి నిరూపించబడిన తర్వాతనే మన దగ్గరికి వచ్చినాయి. ఎవరు చేయకుండా నిరూపించకుండా ఇప్పుడు మన యోగా ఉంది, అష్టాంగ యోగా చేస్తున్నాము. ఇవన్నీ ఇంతకు ముందు మనకి ఆ ఎవరెవరైతే చేశారో వాళ్ళందరూ చేసిన తర్వాతనే కదా, వాళ్ళందరూ పుస్తకాలు రాసి నేర్పితేనే కదా మనకు వచ్చింది. అవునండి. మనంతటా మనంగా నేర్చుకోలేదు, మనంతటా మనంగా సృష్టించలేదు. ఈ పుస్తకాలు, ఈ చదువు, ఈ జ్ఞానం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఎవరో చేస్తే మన దాకా తీసుకొచ్చి మనం చేస్తాం. అంటే ఇవన్నీ కూడా ఎవరో అనుభవించి దాన్ని సాధన చేసి అనుభవించిన తర్వాత దీని ఫలితం ఈ విధంగా ఉంటది అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత మనకి చెబుతున్నారు. ఇప్పుడు ఈత కొట్టడం గురించి ఒకడు పుస్తకం రాశాడంటే ఈత కొట్టడం నేర్చుకోకుండా పుస్తకం రాయలేడు కదా. అవునండి. వంటల గురించి రాయలేదు సార్. రాయలేదు. అవును. అట్లాగే వంటల గురించి పుస్తకాలు రాసిన వాళ్ళు ఈ వంట ఇలా చేస్తే ఉంటుంది అనేది, వాళ్ళు వంట చేసి వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేసి ఎన్ని రకాలుగా చెడగొట్టి అంతా ఆఖరికి వచ్చేటప్పటికి ఒక 20 సార్లు 30 సార్లు అన్ని తయారు చేసిన తర్వాత వాళ్ళకు ప్రొసీజర్ వస్తుంది. ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా చేయాలి అని చెప్పి అప్పుడు పుస్తక రూపంలోకి వస్తుంది. అది కూడా ఒక 10 మందికి వండి పెట్టి 10 మందితో చేయించి అన్ని బాగుంది అనుకుంటే దాన్ని స్టాండర్డైజ్ చేస్తారు. అందుకని ఇవన్నీ మనకి ఇప్పుడు మనం చేసేవి, మనకి చెప్పేవి, మనం అనుభవించేవి, అనుసరించే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంతకు ముందు పతంజలి యోగ శాస్త్రం చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళందరూ అనుభవించి ఆలోచించి సాధన చేసి అవన్నీ మనకి క్రోడీకరించి మనకి చెప్పారు. అదే విధంగా ఎవరు చేసినా కూడా మనం అనుభవంతో, వాళ్ళ అనుభవాలతో వాళ్ళు ప్రాక్టికల్ గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి అనుభవించి చెప్పారు కాబట్టి మనం వాటిని నమ్మి ఆచరించవచ్చు.
ఇది ఎందుకంటే ఇది నోటితో చెప్పే విద్య కాదు, ఇది చేయాల్సిన విద్య అన్నమాట. కావున మన అందరం కూడా ఈ ఇంద్రియము మనో ఏమండి ఏదైనా స్వీట్ తీయగా తీయగా ఉంది అంటే అది మనం తింటేనే ఆ తీపి అనేది మనకు తెలుస్తుంది సార్, అనుభవపూర్వకంగా. అది తీయగా ఉంది అనేది చెప్తే అది వచ్చేది కాదు, తెలియదు తెలియదు కదా. కూడా. అదే అదే ఏదైనా అదే. మనం అనుభవిస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే అవతలాడి తీగా ఉందంటే మనకి తీపి ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. మన రుచి, మన నాలుక, మన రుచి వేరు. మన అందుకని వాళ్ళు స్టాండర్డైజ్ చేస్తారు ప్రొసీజర్ అంతా. ఇప్పుడు టీ పౌడర్లు ఉన్నాయి, ఎన్ని రకాల టీలు ఉంటాయి, టీ టెస్టర్స్ ఉంటారు దానికి. ఒక్కొక్క టీ టేస్ట్ చేసి ఆ కావాల్సిన టీ టేస్ట్ వచ్చిందా లేదా, లేకపోతే ఆ పొడిని ఇంకా ఆకుని ఇంకా ఎట్లా దాన్ని ఇంకా సార్ ఎండబెట్టాలా. వాళ్ళకి కూడా మనీ అండి సార్, శాలరీలతోటి చాలా జీతాలు ఉంటాయండి. చెప్పే వాళ్ళకి కూడా. అవును, చాలా చాలా జీతాలు ఉంటాయి తెలుసా. మామూలు జీతాలు కాదు వాళ్ళకి ఇచ్చేది. ఎందుకంటే గ్రేట్ వాళ్ళు సార్. చెప్పేదాని కానీ అందరూ అంత బాగా అనాలిసిస్ చేయలేరు కదా సార్. ఆ టేస్ట్ టేస్ట్ వాళ్ళకు బడ్స్ ఏమో ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి ఐడెంటిఫై చేయగలుగుతారు వాళ్ళు. అవును ఆ క్వాలిటీ తోటే మనం చేసుకుంటారు. అవును. అందుకనే వాళ్ళకి అంత జీతాలు ఇచ్చి వాళ్ళు దానికి వాళ్ళకు కూడా ట్రైనింగ్లు, వాళ్ళకు కోర్సు, చదువుకోవటం ఇవన్నీ చాలా ఉంటాయి వాళ్ళకు కూడా. అది ఆ విధంగా అనమాట. ప్రతి దానికి కూడా వాళ్ళు అనుభవించి ప్రాక్టికల్ గా చేసిన వాళ్ళే చెప్తారనమాట. అందుకే ఈ రహస్యం మనకు తెలుసుకున్నట్టయితే యజ్ఞం కానీ మోక్షం కానీ ఊరికే అట్లా అనుకోగానే రావు. దాన్ని మనము మన కర్మల వలన, అంటే మనం చేసే పనుల వలన, మన స్వప్రయత్నము, ప్రయత్నం చేయటం కాదు, స్వప్రయత్నము అంటే మనమే ప్రయత్నం చేయాలి. మన తరఫున ఇంకెవరూ చేయడానికి కుదరదు. ఇవన్నీ చేసినట్టయితే అప్పుడే మనకి మోక్షం అనేది సిద్ధిస్తుంది. మనము ఈ భవబంధాల్లో నుంచి మనం విముక్తులం అవుతాం అన్నమాట. ఈ కర్మజాన్ అంటే పదం యొక్క చెప్పడంలో సోమరితనము అనేది చేయకూడదు అని చెప్పి కర్మజాన్ విద్ధి అనేది ఈ శ్లోకంలో చెప్తారు. విమోక్షసే అని చెప్పడం వల్ల యజ్ఞాచరణం వలన మనము బాగా విముక్తులం అవుతాం అని చెప్పి చెప్తున్నారు అనమాట. బాగా చెప్తున్నారు విముక్తులు. ఈ యజ్ఞాలన్నీ ఈ వేదాలందు విస్తారంగా చెప్పబడినవి. మీరు వేదాల్లో నుంచి వచ్చినవి మీ దగ్గరికి వచ్చినాయి కాబట్టి మీరు ఈ యజ్ఞాలను ఆచరించండి. మీరు వేదాలు చదవక్కర్లా, మీకోసం ఎవరో చేసి తీసుకొచ్చి మీకు పెట్టారు ప్లేట్లో. మీరు ఆ ప్లేట్లో ఉన్న తినడానికి కూడా కష్టమైతే ఇంకేం చేయలేం. మనకు అన్ని వార్చి అన్ని వార్చి వడ్డించి మనకి పెట్టినప్పుడు మనం దాన్ని స్వీకరించాలి కదా. అవునండి. అంతే కదా, అంతే కదా కదా. అది కూడా చేయకపోతే ఇంక మనం ఏం చేస్తాం? ఇంకేం చేయలేము. మీరు ఫుడ్ సంగతి చదువుతున్నారా, క్లాస్ సంగతి చదువుతున్నారా? నేను మామూలు క్లాసులో మీరు మామూలుగా ఏదైనా చెప్తున్నారు. ఓకే ఓకే మేము గ్రహించితిమి. మీరంతా ఏకసంధాగ్రహులనే కదా చెప్పేది. అంతే కదా సార్. సార్ థ్యాంక్ యూ సార్, గుర్తించినందుకు ఇన్ని రోజులకి. ఇప్పటిదాకా ఎప్పుడు గుర్తించలేదా? ఎప్పుడు గుర్తించకపోతే అసలు కూర్చునేవాడిని కాదు కదా ఇక్కడ నేను. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. కాబట్టి మనం మళ్ళీ ఒకసారి నిన్న మనం చూసాము ఈ యజ్ఞాలు ఏంటి అనేది. మళ్ళీ ఇంకొకసారి ఈ 12 యజ్ఞాల గురించి ఏంటంటే చూద్దాం ఒకసారి. దైవయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, ఇంద్రియ సంయమన యజ్ఞం, తర్వాత శబ్దాది విషయ నిరోధ యజ్ఞము, మనోనిగ్రహ యజ్ఞము, ద్రవ్య యజ్ఞము, తపోయజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞాన యజ్ఞము, ప్రాణాయామ యజ్ఞము, ఆహార నియమ యజ్ఞము. ఈ 12 యజ్ఞాల గురించి మనకి ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాము. ఇకపోతే ఇప్పుడు నెక్స్ట్, సరే ఇన్ని 12 యజ్ఞాలలో ఏదైనా ఆచరించమని చెప్పారు మనకి. కొన్నిటినైనా ఆచరించవచ్చు, అన్నిటిని ఆచరించవచ్చు, నువ్వు వీలు కాకపోతే ఒకటనే చెయ్యి అని చెప్పారు. సరే ఇన్ని చేస్తాం, బాగానే ఉందండి. ఇందులో ఇంకా ఏమైనా మంచిది ఏమైనా ఉందా, ఉత్తమమైనది ఏమైనా ఉందా? మాకు ఇవన్నీ 12 12 సార్ ఉం? దీంట్లో, అంటే ఈ 12 ఉత్తమమా? అన్నింటిలో ఉత్తమమైనది అనుకుందాం. మనకి దీంట్లో రాయని వాటిని వదిలేద్దాం. వీటిలో ఏదైనా ఉత్తమమైన యజ్ఞం ఉందా? ఎందుకంటే మన మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, మనకి
ఒక ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, 1, 2, 3, 4, 5, 6 ఒక 7 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తాం, ఏది తోచనప్పుడేమో తోచిందే మన గొప్పదనం. 4 రకాలైనటువంటి అవకాశాలు ఉన్నప్పుడు ఏ అవకాశం మంచిదని కదా చూస్తాం. కంఫర్ట్ ఫస్ట్ చూసుకుంటాం. మనకి ఏది బాగా కలిసి వస్తుంది, మనకి ఏది సుఖంగా ఉంటది, మనం ఏది బాగా చేయగలుగుతాము, లేకపోతే మనకి ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఏదో అవుద్ది, ఇవన్నీ ఆలోచిస్తాం. ఇదంతా వచ్చిన అంతకుముందు ఏంటి, యజ్ఞం ఒకటేరా బాబు, నువ్వు అతి యజ్ఞము లేకపోతే జ్ఞాన యజ్ఞము లేకపోతే బ్రహ్మయజ్ఞం ఏదో ఒకటి చెయ్యి, ఇది చేస్తే నీకు పుణ్యం వస్తుంది, ఇంకేం లేదురా అంటే చచ్చినట్టు అదొకటే చేస్తాం. నీకు 10 కూరలు ఉన్నాయి అంటే 10 కూరల్లో మనకు ఏది వేసుకోవాలని కాసేపు ఆలోచిస్తాం. 10 కూరలు వెంటనే పెట్టేసుకుంటారా? అందులో ఏది ఇష్టమో అది ముందే వేసుకుంటారండి. ముందు ఏం చేస్తారు, వెళ్ళి చూసొస్తారు. ఇప్పుడు బఫే డిన్నర్ ఉందనుకోండి, ఏం చేస్తారు, ముందు ఏమేం పెట్టాడో వీడే చూసేస్తారు అండి. ఒక రౌండ్ ఈ స్టార్టింగ్ నుంచి ప్లేట్ దగ్గర నుంచి చివరి దాకా ఈ సలాడ్స్ ఏం పెట్టారు, స్వీట్ కౌంటర్లో ఏం పెట్టారు, మీల్స్ కౌంటర్లో ఏమున్నాయి, కొత్త వెరైటీలు ఏం పెట్టారు, రైస్ కౌంటర్ ఏముంది, ఇవన్నీ ఒక రౌండ్ కొట్టేసి వస్తాం. వచ్చేసిన తర్వాత అప్పుడు ప్లేట్ తీసుకుంటాం. మనకి ఏది కావాలని మళ్ళీ ఇందులో ఎన్నుకుని ఏరుకుని, నాకు ఇది వదిలే బాబు, లేకపోతే ఇది వేయి బాబు, అది కావాలి బాబు, ఇది ఇంకొంచెం వేయి బాబు అని ఏదో మొత్తం మీద రకరకాలుగా ఎత్తుకుని దాంట్లో ఎన్నుకుని మనకి ఏది నచ్చిందో, మనకు నచ్చేదేదో, లేకపోతే మనకు కొత్తగా కనపడేదేదో, ఇంతకుముందు అన్ని తిన్నాయే కదా వాళ్ళు ఇందులో కొత్తగా ఉంది ఇది తిందాంలేను, ఈ విధంగా రకరకాలైనటువంటి ఆలోచన చేస్తాం. ఎందుకు అంటే మనకి అక్కడ అవకాశం వచ్చింది కాబట్టి. అట్లాగే ఇక్కడ కూడా వేదాల్లో ఎన్నో రకాల యజ్ఞాలు చెప్పారు, అందులో 12 యజ్ఞాలు స్వామి ఇక్కడ చెప్పారు. మనం ఇక్కడ వెంటనే అడుగుతాం, ఏమంటే ఇందులో ఇవన్నీ మాకు కుదరలేదు కానీ మంచిది బాగా ఫలితం వచ్చే యజ్ఞం ఏదంటే అది చెప్పండి, అది చేసేస్తాం, ఇన్ని ఎందుకులేండి అని చెప్పి మనం అనుకుంటాం. అందుకని దానికి కూడా స్వామి ప్రిపేర్ అయిపోయారు, తయారయ్యి అది కూడా చెప్తున్నారు. ఈ యజ్ఞాలన్నిట్లో మంచి యజ్ఞం గొప్పది శ్రేష్టమైనది ఏంటి అని చెప్పని అది ఈ శ్లోకంలో 33వ శ్లోకంలో మనం చెప్తున్నారు. 33వ శ్లోకానికి వెళ్దాం. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. పరస్తప ఓ అర్జున, ద్రవ్యం వలన సాధ్యమైన యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము శ్రేయన్ గొప్పది. పార్థ ఓ అర్జున, సర్వం కర్మమంతయు అఖిలం నాశము కానిదగుచు ఫలంతో కూడా జ్ఞానమునందు పరిసమాప్తి నొందుచున్నది, అంటే పర్యవసించుచున్నది లేక అంతర్భూతం అవుతున్నది అనేది శ్లోకం యొక్క పదార్థం. దీని తాత్పర్యం, ఓ అర్జున, ద్రవ్యము వలన సాధింపబడు యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞము శ్రేష్టమైనది. ఏలైనా సమస్త కర్మయన్ను నాశం కానిదగుచు, అంటే ఫలసహితముగా జ్ఞానం నుండే పర్యవసించుచున్నది, అంతర్భూతమవుతున్నది అని చెప్పి ఇక్కడ ఈ యజ్ఞాలన్నింటిలోకి మిగిలిన యజ్ఞాలు ఏది చేసినా కానీ వాటికి మనం డబ్బులు ఖర్చు పెట్టాం. ద్రవ్య యజ్ఞం కానీ లేకపోతే మన జ్ఞాన యజ్ఞం, ఇది దేహ యజ్ఞం కానీ, ఆహార యజ్ఞం కానీ, యోగ యజ్ఞం కానీ, ప్రాణాయామం, వీటన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. యోగ యజ్ఞం చేయాలంటే యోగాలు నేర్చుకోవాలి, యోగాసనాలు నేర్చుకోవాలంటే మనకు నేర్పేవాడు ఎవరో ఒకడు కావాలి, వాటికి మనం డబ్బులు ఇవ్వాలి. అలా కాకుండా ద్రవ్య యజ్ఞం చేయమన్నప్పుడు మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు డబ్బు ఖర్చు పెట్టి మనం ఆ విషయం చేస్తే డబ్బుతో చేశాం కాబట్టి దానికి డబ్బు కావాలి. కాబట్టి ఈ యజ్ఞాలు ఏవి చేయాల్సి వచ్చినా మనకి డబ్బు కావాలి. డబ్బు అక్కర్లేని ఒకటి ఏంటంటే జ్ఞానయజ్ఞం, జ్ఞానాన్ని సంపాదించుకో. జ్ఞానం సంపాదించుకోవడానికి ఎక్కడ జ్ఞానం వస్తుంది, గురువుల దగ్గరికి వెళ్తే వస్తుంది. ఆ రోజుల్లో ఏంటంటే గురువులు ఉచితంగానే చెప్పేవాడు, ఆశ్రమాల్లో పెట్టుకుని విద్యను నేర్పెట్టి జ్ఞానం నేర్పేది. వాళ్ళు రాజుల పిల్లలైనా ఎవరి పిల్లలైనా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ నేర్చుకుని అక్కడ ఉండి అక్కడ గురువు గారికి కుటుంబాలకి వాళ్ళందరికీ సేవలు చేసి వాళ్ళ దగ్గర నేర్చుకుని అవన్నీ పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చేవాడు.
ఇప్పుడేంటి మనకి గురువు గారు మన ఇంటికి వచ్చి చెప్పేసి వెళ్తున్నారు. కలికాలం సార్, కలికాలం. అదే మరి. అప్పుడు అందుకని జ్ఞానంతో పాటు అన్ని నేర్చుకుని వచ్చేవారండి. గురువు దగ్గర ఉండి అవును ఆశ్రమాల్లో కష్టపడటం, పని చేయటం, ఆవులు మేపటం, పుల్లలు తేవటం, బతకడానికి ఏమేం కావాలో అన్ని నేర్చుకుని వచ్చేవారండి విద్యతో పాటు. ఇప్పుడు ఏమి లేదు, అవును హాస్టల్లో పోతే పిల్లలు ముక్కు మొహం తెలియకుండా వస్తున్నారు. అదే కదా. ఉమ్, అక్కడ అది హాస్టల్ లాంటిదే. అది హోమ్ అవును ఆశ్రమం అనేది హాస్టల్ లాంటిదే. అక్కడ మన అవును బ్రతుకు తెరువు మొత్తం నేర్పుతారు, అన్ని నేర్పి పంపిస్తారు. అది విద్య అంటే. మనం చదువుకునేది ఓన్లీ క్వాలిఫికేషన్, అంతకంటే ఏమి లేదు. మనకి అకాడమిక్ అంటాం దాన్ని, అందుకని ఎడ్యుకేషన్ అనం. చదువుకోవటం దాన్ని అంటాం, మనం చదువు అంటాము, జ్ఞానం అనం దాన్ని. అందుకని ఇక్కడ నువ్వు ఏదైతే చేసినా డబ్బులతో ఖర్చు పెట్టి డబ్బులతో చేసేటప్పుడు అది ద్రవ్య యజ్ఞాల్లో నీ ప్రమేయం లేకుండా ఇంకెవరినైనా కూర్చోబెట్టి చేసే అవకాశం అయితే ఉంది. కానీ జ్ఞాన యజ్ఞం అనేది నువ్వు సొంతంగా నువ్వు కష్టపడి చేయాల్సిందే. అని ఈ రకాల యజ్ఞాలన్నీ కూడా అందులో కలిసి ఉన్నాయి. దీంట్లో ఈ ఈ జ్ఞానం అనేది నాశనం అయ్యేది కాదు, ఎప్పుడు ఉండేదే. కాబట్టి దీన్ని మొత్తం అంతా ఈ జ్ఞానంలోనే ఈ సృష్టి అంతా ఉంది కాబట్టి దాన్ని నువ్వు నేర్చుకో, దాన్ని నువ్వు చెయ్యి. దాంట్లో అన్ని అంతర్భూతమై అన్ని అందులో కలిసి ఉన్నాయి. అందుకని నువ్వు దాన్ని నువ్వు చెయ్యి. జ్ఞానయజ్ఞం అన్నిటిలో కంటే శ్రేష్టమైంది అని చెప్పి స్వామి ఈ శ్లోకంలో చెప్తున్నారు. జ్ఞానయజ్ఞం అంటే ఏంటి అనేది మళ్ళీ మనకి ఒక ప్రశ్న. ఎందుకంటే మనకి ఎక్కడ ఏ పుస్తకం కూడా ఇది జ్ఞానము దీని వలన వస్తుంది, లేకపోతే ఇది జ్ఞానం ప్రబోధము అనో ఏదో పేరే ఉండదు. పేరుతో ఏదైనా పుస్తకం ఉందా మనకు అట్లా? ప్రత్యేకంగా ఏముండవు సార్, చాలా ఉంటాయి కదా. ఏముండదు. ఎవరు కూడా ఇక్కడ జ్ఞానం నేర్పబడును అని చెప్పి ఎవరైనా ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టారా? ఎవరు పెట్టరు సార్, పెట్టలేదు కూడా. పెట్టలేరు. పేరు పెట్టుకుంటారు ఒక్కొక్కటి, ఏదో లైఫ్ స్కిల్ అని ఇదని అదని, అంతేగాని కానీ జ్ఞానం నేర్పబడును అని ఎక్కడైనా బోర్డు పెట్టారా? పెట్టుకోరు సార్. మీకు లెక్కలు నేర్పుతాం, సైన్స్ నేర్పుతాం, సోషల్ నేర్పుతాం, తెలుగు నేర్పుతాం, ఇంగ్లీష్ నేర్పుతాం, ఈ విధంగా బోర్డులు పెడతారు. కానీ లేకపోతే మనీ మేనేజ్మెంట్ నేర్పుతాము, లేకపోతే మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్పుతాము, ఇవన్నీ చెబుతారు. ఇక్కడ జ్ఞానం చెబుతామని ఒక్కడ బోర్డు పెట్టరు. అది ఎవరితో వాళ్ళే తెలుసుకోవాలండి. ఎవరు వాళ్ళే ఎవ- తెలుసు. కాదు తెలుసుకోవాలి. సార్, లెక్కలకి, సైన్స్ కి, సోషల్ కి అయితే మార్కులు ఉంటాయి, జ్ఞానానికి ఉమ్, మార్కులు ఉండవు కదా. ఉండవు కదా. బోర్డు పెట్టారనుకోండి, నీకు ఎంత ఉమ్, జ్ఞానం ఉంది, నీకేం జ్ఞానం ఉంది, జ్ఞానం అంటే ఏంటి అన్నారు అనుకోండి, బోర్డు తిప్పాలి. జ్ఞానానికి అప్పటికప్పుడు మార్కులు ఉండవండి, ఒకేసారి వస్తుంది అంతా. అదే అసలుకి అసలుకి మ్యాథ్స్ కి, సైన్స్ కి వాటికైతే మార్కులు ఉంటాయి. ఈ సబ్జెక్ట్ అని తెలుస్తుంది కాబట్టి బోర్డు పెడతారు. జ్ఞానం అనే దానికి ఉండవు కాబట్టి. ఎందుకంటే వాడికే తెలియదుగా అదేంటో. అది కదా సార్. అవును. గురువులు అంటే వాళ్ళు ఆ జ్ఞానం అనేది తెలుసుకుని మనకి నేర్పి మనకి ఆ జ్ఞానబోధ చేయగలిగిన వాళ్ళు గురువులు. ఈ జ్ఞానయజ్ఞం అంటే ఏంటి అంటే, నేను దాన్ని తత్వ విచారణ, తత్వ తత్వ పదార్థ శోధన, ఆత్మ అనాత్మ వివేకము, దృశ్యము శ్రవణము వివేచనము, శ్రవణ మనన నిధి ధ్యాసనములు, ఇంద్రియ మనో నిగ్రహము, వాసనాక్షయము, ఇవన్నీ కూడా ఇవన్నీ ఈ సత్కార్యములన్నీ కూడా మన ద్రవ్యముల కంటే ముఖ్యమైనది కాబట్టి మనం సాధించాలి, మనం సొంతంగా చేయాలి కాబట్టి దీన్ని గొప్పగా చెప్తారు. దాన్ని ఎక్కువ శ్రేష్టమైంది, అన్నిటిలో శ్రేష్టముల్లో శ్రేష్టమైంది అని చెప్తారు అన్నమాట. ఎందుకంటే ప్రతి జీవికి ఆఖరి లక్ష్యం ఏంటి? మనకి ఆఖరి లక్ష్యం ఏంటి? మనకి మోక్షం. మనం అది అందరికీ అని ఉండదు కదా, అది మోక్షం సాధించాలని. ఇది నేను ఇంత పెద్ద స్పిరిచువల్ గా వచ్చిన వాళ్ళకే అది ఉంటది, సార్, కానీ మిగతా ఆఖరి వాళ్ళకి ఏం ఆఖరి తెలియదు లక్ష్యం సార్. ఏంటి అంటే మరణం కదా అని అనుకుంటున్నాను సార్. నేను లక్ష్యం అన్ని ఎట్లా అవుద్ది, దశ అవుతుంది మరణం అనేది. అది ఆఖరి లక్ష్యం. మనం ఏమనుకుంటాము, అమ్మాయి ఇన్ని కోట్లు సంపాదించాను, నా ఇన్ని తరాలకు 10 తరాల వరకు సంపాదించేద్దాం, ఇది నా లక్ష్యంగా పెట్టుకున్నాను, నేను చనిపోయేటప్పటికి నేను ఈ విధంగా ఉండాలి, లేకపోతే నాకు 10 కార్లు ఉండాలి, 10 బెడ్రూమ్ ఇల్లు ఉండాలి, 8 మంది ఉండాలి. అది నా ఆఖరి లక్ష్యం. ఏంటి అని అంటే నీ జీవిత లక్ష్యం ఏంటి అంటే ఇది మనం చెప్పాను.
అంతేనా? సార్ చివరికి తెలుసుకుంటారు సార్. ఎంత పోయినా పోయిన కాలం రాదు. రాదు. అంతే కదా. అంతే. అది అందరి లక్ష్యము చివరికి వచ్చేటప్పటికి మోక్ష సాధన అనేది గనక లక్ష్యము అయితే ఆ లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు మనం దానికోసం ఏమేం చేయాలో అవన్నీ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇది మన చాలా మంది ఏంటంటే ఈ లోకంలో ఈ రోజువారీ కార్యక్రమంలో మరిపోయి మన లక్ష్యాలను ఏర్పరచుకోమని చెప్తే మనం ఏం చేస్తాం? టార్గెట్ గోల్, లైఫ్ గోల్ ఏంటి, మన మనీ వెల్త్ గోల్ ఏంటి, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి కదా. చారిటీ గోల్ ఉంది, మన ఫ్యామిలీ గోల్ ఉంది, మనీ గోల్ ఉంది. ఇవన్నీ రకరకాల గోల్స్ అన్ని పెట్టుకుని మనం వెంటనే ఫైనాన్షియల్ గోల్ ఏంటి అంటే నాకు ఇన్ని 100 కోట్లు ఉండాలి. నా ఫ్యామిలీ గోల్ ఏంటంటే ఇంతమంది పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ఇదంతా ఫ్యామిలీ గోల్. ఇది చారిటీ గోల్ ఏమన్నా ఉందంటే నేను సంపాదించిన దాంట్లో రోజుకో రూపాయి నేను చారిటీ చేస్తాను. సంపాదించిన దాంట్లో ఇంత పర్సంటేజ్ అని చెప్పడు. నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించినా రోజు రూపాయి పెడతాడు. అక్కడ ఒప్పదు, చేయరా. తెలివైన వాళ్ళండి అలా చేస్తారు. ఈ విధంగా అన్నమాట. ఇట్లా గోల్స్, లక్ష్యాలు అనేది పెట్టుకునేవాళ్ళు ఈ అన్నిట్లో పడిపోయి ఈ ఆఖరి లక్ష్యం మన మోక్ష సాధన అనేదాన్ని మర్చిపోతారు. ఈ రోజువారీ కార్యక్రమాల్లో పడిపోయి మనకు లక్ష్యం ఇప్పుడు ఏమంటే గోల్ సెట్టింగ్ చేయమంటే మీరు గోల్స్ చెప్పండి అంటే ఈ సంవత్సరం మనం ఏం చేయాలని మనం 1వ తారీఖు అనుకుంటాం కదా. జనవరి 1వ తారీఖుకి 31వ తారీఖు రాత్రి 1వ తారీఖు పొద్దునే ఈ సంవత్సరం నేను ఇవన్నీ చేయదలుచుకున్నాను అని చెప్పుకుంటాం. అందులో ఎక్కడన్నా మనం ఈ పూజల గురించి కానీ, మోక్ష సాధన గురించి కానీ, లేకపోతే మనం ఏ విధంగా యజ్ఞాలు చేయాలని కానీ, ప్రాణాయామం గురించి వేటి గురించి అని చెప్పుకున్నావా? చెప్పుకుంటామండి. తక్కువ సార్, తక్కువ. ఎంతమంది చెప్పుకుంటాం? అంటే ఏదో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, ఏదన్నా అట్లాంటి వాళ్ళు కొంచెం అది ఎప్పుడో తక్కువ మంది పెట్టుకుంటారు. కానీ మెయిన్ కెరీర్ వెయిట్ లాస్ గురించి అనేది ఈ ఇంద్రియాలకు సంబంధించింది కానీ మోక్షానికి సంబంధించింది కాదుగా. మనం దేవుడి దగ్గర కూర్చొని రోజు పూజ చేసుకునేటప్పుడు కనీసం స్వామి నాకు మీ మీద భక్తి ఇవాళ కంటే రేపు ఇంకా ఎక్కువగా అయ్యేటట్టు చూడండి స్వామి అని చెప్పి అనుకున్నా పర్వాలేదు. అది కూడా అనుకోంగా. నేనైతే అదే అనుకుంటానండి. మీరు ఒక్కళ్ళు ఎక్సెప్షన్. కాబట్టి మనం ఈ పరమార్థ కర్మలన్నీ, సైకన సాధనలన్నీ వదిలేసి ఆత్మజ్ఞానాన్ని మనం అంటే నా నిజస్వరూపం నేను అనేది ఎవరు, నా నిజస్వరూపం ఏంటి, నేనెవరు అనేది తెలుసుకుని మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతాం. కడుపులో ఉన్నప్పుడు, గర్భంలో ఉన్నప్పుడు స్వామి మనకి ఏమడుగుతారు? ఒక క్షణం మనకి పాత జన్మల నుంచి మనకి ఈ ఆ ఒక క్షణం మనకి తెలివినిస్తారు. ఆ తెలివినిచ్చినప్పుడు నువ్వేం చేస్తావు అంటే నేను ఇవన్నీ చేస్తానని చెబుతాము. మళ్ళీ అది ఇందులో చెప్పింది, మనకు గీతలో చెప్పిన దాని ప్రకారం మళ్ళీ తర్వాత ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత కడుపులో నుంచి ఇవన్నీ మర్చిపోతాం. లోకం ఈ రోజువారీ కార్యక్రమాల్లో ఈ లోకంలో పడిపోయి మనం అవన్నీ మర్చిపోతాం. అవన్నిటిని మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుని నీ నిజస్వరూపం ఏదైతే ఉందో దాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుని ఎప్పుడైతే మళ్ళీ వెనక్కి వెళ్తావో అప్పుడు నువ్వు ఈ జ్ఞానయజ్ఞాన్ని నువ్వు చేయటం జరుగుతుంది అనమాట. అందుకనే ఈ జ్ఞానయజ్ఞము ఇతర యజ్ఞాలన్నిటికంటే కూడా ఇతర కర్మలన్నిటికంటే కూడా ఇది సర్వశ్రేష్టము అని చెప్పి చెప్తారు అన్నమాట. ఈ సాధనలన్నీ, మిగిలిన సాధనలన్నీ అనగా మిగిలిన సాధనలన్నీ, పరమార్థ కర్మలన్నీ చివరికి వచ్చేటప్పటికి జ్ఞానరూప లక్ష్యాన్ని, జ్ఞానరూపం అంటే ఈ స్థూల రూపంలో నుంచి జ్ఞాన రూపంలో అనే లక్ష్యాన్ని సాధింపజేయాలి. వాటి ఫలితం ఏంటంటే జ్ఞానం యొక్క మహాఫలం బ్రహ్మానందం అంటే ఇమిడి ఉన్నది. దీని యొక్క జ్ఞానం యొక్క ఫలం ఏదైతే ఉందో ఆనందం నుంచి మళ్ళీ బ్రహ్మానందం వీటిలో ఉంటది అనమాట. మన ఆనందం అనేది శాశ్వతము, మనం అనుభవించేదంతా సంతోషం ఆ క్షణంలో ఆ రోజుకు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. కాబట్టి జ్ఞానయజ్ఞం అన్నిటికంటే కూడా శ్రేష్టమైందని చెప్తున్నారు అనమాట. ఇది
నది ఎట్లయితే సముద్రాల్లో కలిసిపోద్దో మనం ఏ యజ్ఞం చేసినా కూడా చివరికి వచ్చేటప్పటికి ఈ జ్ఞాన యజ్ఞంలో కలిసిపోయి మళ్ళీ మనకి మోక్ష సాధనకి తీసుకెళ్తాం అన్నమాట. ఈ మనం చేసే కర్మలు ఇవన్నీ ఈవెంట్ అది జ్ఞానే పరిసమాప్యతే అనే వాక్యంలో చెప్పేది ఏంటంటే సముద్రం ఉంది నదులన్నీ ఎట్లా కలిసిపోతాయో మనం చేసే కర్మలన్నీ వాటి అంతర్భూతం లోపల కలిసిపోయి ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞాన సిద్ధికి మనకి తీసుకెళ్తాయి అన్నమాట. అందుకని ఈ కర్మ అనేది ఎప్పుడు సత్కర్మలు చేసినప్పుడు ఇది ఎప్పుడు వ్యర్థం కాదు, వేస్ట్ అవ్వదు, ఊరికనే పోదు, అది నాశనం కాదు, శేషం లేనిది ఫలసహితంగా మనకి ఈ జ్ఞానములందు ఉంటుంది కాబట్టి మనకి జ్ఞానంతో పాటు వస్తుంది అని. కాబట్టి ప్రతి వారము జ్ఞానం పొందుట ఎందే లక్ష్యంగా పెట్టుకోవాలి. మనం అందరం జ్ఞానాన్ని పొందటాన్ని లక్ష్యంగా పెట్టుకుని దానికోసం చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ ఉండాలన్నమాట. సాధన ఏ సాధన అయినా, ఏ మార్గం అయినా, ఏ సాంప్రదాయంలో మీరు చేసినా కూడా చివరికి మీ లక్ష్యం వచ్చి జ్ఞానోదయం పొందటమే మీకు లక్ష్యంగా పెట్టుకోగలగాలని. మీరు శివుడితో ప్రార్థిస్తారా, విష్ణువుని ప్రార్థిస్తారా, లేకపోతే ఏ రూపాన్ని లేకుండా నిరాకారమైనటువంటి భగవత్ స్వరూపాన్ని పూజిస్తారా, మీరు దేన్ని పూజిస్తారా అనేది మీ ఇష్టం. ఎట్నుంచి పోయినా, ఏ రోడ్లో వెళ్ళినా, ఏ దారికి వెళ్ళినా, మనం విజయవాడ వెళ్ళాలంటే డైరెక్ట్ గా మనం నార్కట్పల్లి నుంచి వెళ్తామా, వరంగల్ మీద నుంచి వెళ్తామా, బెంగళూరు నుంచి తిరిగి వెళ్తామా, లేకపోతే ఇంకో పక్క నుంచి ఏది మన కల్లూరు తాటి నుంచి మనం గోదావరి మీదకి వెళ్ళి వైజాగ్ దాకా వెళ్ళి తిరిగి వస్తామా, నుంచి అన్నారు రండి. మీ యొక్క మార్గము గమ్యము ఏదైతే ఉందో అది జ్ఞాన సంపాదన మాత్రమే. మీరు ఎటు నుంచి వెళ్తారా, ఏ విధమైన మార్గాల్లో వెళ్తారా, కార్లో వెళ్తారా, నడిచి వెళ్తారా, సైకిల్ వేసుకు వెళ్తారా, లేకపోతే ఎవరిని భుజం మీదకి వెళ్తారా, అవన్నీ నా సంబంధం లేదు. మీరు జ్ఞానాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఆఖరికి వచ్చేటప్పటికి జ్ఞాన సాధనే లక్ష్యంగా పెట్టుకుని మీరు ఏ పని చేసినా నాకు ఆమోదయోగ్యమే అని చెప్తున్నారు స్వామి. ఈ శ్లోకంలో మన ప్రతి వాళ్ళు మన జ్ఞానాన్ని మోక్షాన్ని పొందవచ్చు. ఈ కర్మ సాధన అనేది మనకి ఈ జ్ఞానాన్ని చేయొచ్చు, జ్ఞానాన్ని పొందవచ్చు అని నిరూపిస్తుంది. కాబట్టి చివరికి అది మనని ఆ ఉన్నత స్థాయి మెట్లెక్కి పైన ఆఖరి మజిలీకి తీసుకెళ్లేటప్పుడు ఇది అక్కడ తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాను అనమాట. ఇది మనకి మోక్ష స్థానానికి తీసుకెళ్తుంది అన్నమాట. కాబట్టి జ్ఞానం అనేది అకస్మాత్తుగా ఎక్కడో వెళ్ళి మనం కొనుక్కొచ్చుకునేది కాదు, మార్కెట్లో దొరకదు, ఎవరు నేర్పరు. మనంతట మనమే ప్రయత్నం చేసి మనంతట మనమే నేర్చుకుని మనంతట మనమే దాన్ని సాధించగలగాలి. అట్లా చేసినప్పుడు అందుకని స్వప్రయత్నం ద్వారా అని చెప్పి ముందే చెప్పారు ఆయన మనకి. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఎవరెవరితో పెట్టి చేయించుకుంటానంటే కుదరదు, నువ్వు నీ అంతటగా నువ్వు ప్రయత్నం చేయాలి అని చెప్పి స్వామి చెబుతున్నారు. అందుకని చెప్పి మనం ఈ చిత్తశుద్ధి అనేది మనం జ్ఞానాన్ని పొందితే తప్ప మనం మోక్షాన్ని పొందలేం. దానికి జ్ఞానం పొందటానికి మనకి మనో నిగ్రహం ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, మనశుద్ధి రావాలి. అప్పుడు ఇవన్నీ వస్తే కానీ జ్ఞానాన్ని పొందలేం అనమాట. కాబట్టి ఈ చిత్తశుద్ధి అనేది మనకు వస్తే ఈ పరమార్థమైనటువంటి కర్మలు ఏది కూడా అకస్మాత్తుగా జ్ఞానం అనేది రాదు. కాబట్టి మనం పరమార్థం అనే దాన్ని అంటే ఆ శివ కైవల్యాన్ని వైకుంఠాన్ని పొందటానికి మనకు కావలసిన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ భగవదారాధన, దేవుణ్ణి పూజించుకుంటూ, దేవుణ్ణి అప్పుడు చేసినట్లయితే సత్కార్యాలు చేసుకుంటూ నిరంతరము మన దైవ చింతనలోనే ఉండి మన సత్కార్యాలు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ భగవంతుని ఆరాధించుకుంటూ ఉన్నప్పుడు భగవంతుడు మనకు కరుణించి మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు, బుద్ధిని ప్రసాదిస్తారన్నమాట. అప్పుడు మనం ముక్తిని పొందుతాం. కాబట్టి జ్ఞానాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించడానికి కావాల్సిన కర్మ క్రియ ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించుతూ దాన్ని లోక సంగ్రహార్థం, లోకానికి ఉపయోగపడేటట్టుగా దాన్ని మనం కర్మల్ని చేస్తూ ఆచరిస్తూ ఉండవాలన్నమాట. అప్పుడు ఈ శ్లోకం మనకి జ్ఞానం యొక్క శ్రేష్టత్వం అంటే జ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశము ఎంత గొప్పది అని చెప్పి చెబుతూ దానికి
ఆ జ్ఞానాన్ని సాధించడానికి మనకు ఏమేమి కర్మలు చేయాలి, దాని యొక్క ఆవశ్యకత ఏంటి, అవసరం ఏంటి అనేది రెండు కూడా మనకి చెప్తున్నారు. జ్ఞానం సంపాదించడం ఒకటి. ఈ జ్ఞానం సంపాదించాలంటే మనం ఏదో కొన్ని కర్మలు చేయాలి. ఆ కర్మలు ఏం చేయాలి అంటే సత్కర్మలు, మంచి పనులు చేయాలి. మంచి పనులు చేస్తూ భగవంతుని గురించి ఆలోచిస్తూ భగవంతుడిని పూజించుకుంటూ మనం ఇవన్నీ కూడా చేసినప్పుడే మనకి భగవంతుడు మన మూడు పనులు, ఒకటి సత్కర్మ ఆచరణ, మంచి పనులు చేయటం ఒకటి, భగవత్ చింతన ఒకటి, ఎప్పుడు ఆయన గురించి ఆలోచిస్తాం, అంతా శరీరం శ్రీకృష్ణార్పణమస్తు అనుకోవటం, తర్వాత భగవద్ ఆరాధన, రామ 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 అనుకున్న తర్వాత కృష్ణ కృష్ణ కృష్ణ, ఏదో ఒకటి ఒక భగవత్ నామాన్ని మనం స్మరించుతూ ఉంచుకోవటం. ఇవన్నీ చేసినప్పుడు మనం ఆ జ్ఞాన సిద్ధి అనే దానికి వెళ్తే జ్ఞాన సిద్ధి నుంచి మనం మోక్ష సిద్ధికి వెళ్తాం. కాబట్టి రెండు రకాలు యజ్ఞాలు ఉండాలి, కర్మలు ఉండాలి. యజ్ఞాల్లో ఉత్కృష్టమైంది గొప్పది జ్ఞాన యజ్ఞం. దాన్ని చేయటానికి మనకి మూడు కర్మలు, భగవత్ చింతన, సత్కర్మలు, భగవత్ ఆరాధన, ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు మనం జ్ఞానాన్ని పొందుతాము అని చెప్పి ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారనమాట. సో ఏ కర్మలు చేసినా కూడా దాన్ని, అదే జ్ఞానాన్ని పుట్టించేట్టుగా ఉండాలి, ఉత్పాదన చేసేట్టుగా ఉండాలి, దాన్ని చేయాలన్నమాట. అట్లాంటి జ్ఞానం చేయించినప్పుడు ఈ కర్మము జీవుణ్ణి తీసుకెళ్లి జ్ఞానం వరకు, అక్కడ అంటే ఆ మెట్టు వరకు తీసుకెళ్లి వదులుతుంది. అక్కడి నుంచి జ్ఞానం నుంచి మోక్షానికి మనం దారి తీస్తాం అనమాట. ఇది ఈ 12 రకాల యజ్ఞాల్లో నుంచి మనకు ఉత్తమమైంది జ్ఞానయజ్ఞం. కాబట్టి జ్ఞానయజ్ఞం చేయాలి అంటే, మనకి జ్ఞానయజ్ఞం చేయాలి అంటే, ఆ జ్ఞానాన్ని పొందాలి అంటే మనం ఈ సత్కర్మలన్నీ, మంచి కర్మలు చేయాలి. ఈ 12 హోమాల్లో ఏది చేసినా కూడా స్వప్రయత్నంగా మన చేతితో మనం చేయాలి. మనం తీసుకెళ్లి ఎవరికో ఇచ్చేసి మీరు దానం చేయండి అంటే ఆ దాన ఫలితం మనకు రాదు. చాకలు అని పుణ్యం అని చెప్పి నేను భోంచేశానండి అన్నట్టు ఒకసారి ఒక సన్యాసి ఒక ఊరికి వచ్చి, వాళ్ళు ఎక్కడ తినరు, వాళ్ళే వండుకొని తినాలి. అందుకని ఆ ఊర్లో పెద్దలు ఉంటారు కదా, కరణం గారు, మున్సు గారు, లేకపోతే ప్రెసిడెంట్ గారు, ఎవరో ఒక ఆయన, ఆయనకి సంబారాలన్నీ ఇచ్చారు, స్వయంపాకు ఇచ్చేస్తే ఆయన తీసుకెళ్ళి వండుకున్నాడు. అంతా అయిన తర్వాత మధ్యాహ్నం పూట వెళ్ళి ప్రెసిడెంట్ గారు వెళ్ళి అడిగాడు, స్వామి అన్ని బాగున్నాయా, భోంచేశారంటే ఆ చాకలు అని పుణ్యం అని చెప్పి భోంచేశానండి అంటాడు. అంతేనండి. ఆయనకి ఇచ్చిన చాకలే గనక ఆయన పేరే వచ్చిందండి. వీళ్ళు పంపించింది లోపల విషయాలు తెలియవు కదండి. ఇక్కడ కట్టించింది, స్వయంపాకం కట్టించింది చాకలాన్ని కట్టించాడా, ఇంటావిడ కట్టించిందా, ఇంకెవరు కట్టించారని ఈయనకి తెలియదు కదా. అవునండి. ఈయన ఎక్కడో గుళ్ళో మంటపంలో కూర్చొని ఉన్నాడు, ఈయన స్వయంపాకం పంపించాడు. పంపిస్తారు, వండుకున్నాడు. ఆయన వండుకున్న తర్వాత భోంచేశాడు. భోంచేసిన తర్వాత ఈయన గారు వచ్చి అడిగితే ఆ చాకలవాణి పుణ్యం అని చెప్పి భోంచేశానండి అంటాడు. చాకలవాణి పుణ్యం ఏంటండి, సామానంతా పంపించింది నేను కదా. కాబట్టి ఏదైనా ఉంటే అది నా పేరు కదా, మీరు చెప్పాలి. ఏదో మీ పుణ్యమాన్ని భోంచేశానండి అని చెప్పాలి కదా మీరు. మధ్యలో చాకలాడు ఎందుకు వచ్చాడు, ఎందుకు వచ్చాడండి? ఆయనే తీసుకొచ్చి ఇచ్చుంటాడేమో సార్, తీసుకొచ్చి పెడతారేమో. చాకలి వండిన దాన్ని తీసుకొచ్చి వడ్డిస్తారేమో. వండిన దాన్ని తీసుకొచ్చి పెట్టడానికి స్వయంపాకం ఏం చేసుకుంటే నేను చాకలాడు వడ్డిస్తే తింటాడా ఏంటి ఆయన? స్వయం పాకం అక్కడ ఇప్పించింది పెద్ద ఆయన అయినా, ఈ తీసుకొచ్చి ఇచ్చింది చాకలాయన ఇచ్చారు గనక స్వామీజీకి ఆయన పేరే ఆయనకి తెలుసు, ఎవరు ఇప్పించారు అన్నది ఆయనకి తెలియదు. సార్ ఇక్కడ వివో 2V2558 ఎవరు ఏదో చెప్పబోయారు, చెప్పండి. వివో ఎవరు అది? అట్లాగా జరిగింది ఏంటంటే, అక్కడ ఇస్తరాకు పంపించలేదు స్వయంపాకంలో, ఇస్తరాకు చాకలాన్ని తెచ్చిచ్చాడు. చివరికి అక్కడ ఏదో వెళ్తుంటే బాబు ఇస్తరాకు తెచ్చిపెట్టమంటే ఇస్తరాకు తెచ్చిపెట్టాడు, ఈయన పెట్టుకుని తిన్నాడు, అయిపోయాడు. అందుకని ఆయన పుణ్యం అని చెప్పి తిన్నాడు, లేకపోతే అది లేకపోతే ఎంత వండుకున్న ఉపయోగం ఉంది? అవునండి. స్వయంపాకంలో ఇస్తరాకు కూడా ఇవ్వాలి.
ఇవ్వాలండి. ఉత్తిగా పప్పులు ఉప్పులు అన్ని ఇచ్చేస్తే సరిపోదు. అవునండి. మ్యాట్రనా V2558. సార్ నేనే ఎందుకు వచ్చిందో చూడలేరు. సూపర్ సార్. అది అందుకని సాగరవాణి పుణ్యం అని చెప్పి నా భోజనం అయిందండి ఇప్పుడు అంటాడు ఆయన. అది జ్ఞానాన్ని ఇది కూడా మనం కూడా స్వప్రయత్నంగా, అందుకని మనం ఏది చేసినా కూడా పూర్తి ప్రయత్నంతో ఉండాలి. ఆయన సంబారాలు స్వయంపాకం పంపించేటప్పుడు అన్ని చూసుకుని ఆకు కూడా పంపించామా లేదా నేను చూడలా. అరే స్వయంపాకం పంపించాలి అంటే పప్పులు ఉప్పులేసి పంపించారు, అది అయిపోయింది. ఏ పని చేసినా కూడా మనము దాని మీద ధ్యాస నుంచి, ఏకాగ్రత నుంచి ఆ పని సక్రమంగా అవుతుందా లేదా అనేది కూడా చూసుకుని చేయాలి. లేకపోతే మన పుణ్యం అంతా ఇంకెవరికి వెళ్తుంది. మనం డబ్బులు ఇచ్చేసేసి మీరు పంచిపెట్టండి అంటే ఆడికి వెళ్తుంది పుణ్యం, మనకు రాదు. అంతేనండి. చాలా వరకు అంతే చేస్తుంటారు సార్. ఎక్కడో ఉండి ఊరికే డబ్బులు పంపించి అలా మేము చేయించడం. రావటానికి కుదరదండి, మేము డబ్బులు పంపిస్తాం మీరు చేసేయండి అంటే ఓకే అవును. చేసేస్తాం. అదే మేము నా చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది, డబ్బులు నాయి కాకపోయినా. అంతేనండి. చేసిన వాళ్ళకే సేవ అంటారు కానీ సేవ చేసిన వాళ్ళకే డబ్బులు చాటు నుండి ఇచ్చినా సేవ చేసిన వాళ్ళకే ఎక్కువ ఫలితం అండి. అంతే మరి. ఇప్పుడు మీ ఇంట్లో మీరు పూజ చేసుకుంటారు కదా, మీ పూజకి సామాన్లలో మీ భర్త ఏదో కొన్నిట్లో సాయం చేశారని పెట్టుకోండి, అది కూడా ఆయన పూజ చేసినట్టు లెక్క. అవునండి. అంతేగాని మీ పక్కన కూర్చొని దీపాలు ఇచ్చి అన్ని చదివి నివేదన పెట్టేసేస్తే పూజ చేసినట్టు కాదు. మీరు చేసుకునే పూజలు ఆయన గనక ఏదైనా తోడ్పాటు చేస్తే పూజ తెచ్చి పెట్టడం, లేకపోతే క్లీన్ చేసి పెట్టడం, లేకపోతే ఇంకా సామాన్లన్నీ సర్ది పెట్టడం, ఏదో దానికి కావాల్సిన మీరు పూజ చేసుకోవడానికి అవకాశంగా ఉండేటట్టుగా ఏది చేసి పెట్టినా కూడా అది కూడా ఆయన పూజ కార్యక్రమం చేసినట్టే. అవునండి. అందుకని దైవ సముపార్జన అనేది, జ్ఞాన సముపార్జన అనేది, జ్ఞానాన్ని సంపాదించడం అనేది ఎవరో పుస్తకాలు చదివేసి ఎవరో పరీక్షలు రాసేస్తే మనం పాస్ అవ్వం. ఎవరు పరీక్ష వాళ్ళే రాసుకుని పాస్ అవ్వాలి. ఎవరి పరీక్ష వాళ్ళే రాసుకోవాలి, ఎవరి చదువు వాళ్ళే చదువుకోవాలి, ఎవరి జ్ఞానం వాళ్ళే తెచ్చుకోవాలి. అది ఇవాళకి యజ్ఞాలు, దాంట్లో ఉన్న గొప్పతనం, గొప్ప యజ్ఞం ఏంటి అనేది మనం చూసాము. సరే, ఈ జ్ఞాన యజ్ఞం అనే దానికి ఏమేం చేయాలి అనేది కూడా చూసాము. ఇంకేమైనా ఉపాయాలు ఉన్నాయా అనేది రేపు చూద్దాం. క్లోజింగ్ ప్రేయర్ చేసి ఇంకేమైనా చర్చ ఉంటే మళ్ళీ యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సర్వం సర్వం శ్రీకృష్ణ. శ్రీకృష్ణార్పణమస్తు. ఇంకెవరైనా దీంట్లో యాడ్ చేయాలి, చూడాలి, చెప్పాలి అనుకున్నవాడు. సరే, ఇప్పుడు ఒక గుడి కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకోండి, దానికి మనము డబ్బులు అంటే ఖర్చుల కోసము డబ్బుల రూపానే ఇచ్చామనుకోండి, అదేం ఫలితం కాదా సార్? అది అట్లా వస్తుంది, ఎందుకు రాదు? గుడి కట్టడం మీరు కాదు కదా కట్టేది. అదే అంటే మనం అంటే మనము డబ్బులు పంపిస్తాం, అక్కడ ఉండి మనం ఏం చెయ్యము కదా అప్పుడు పని. అందుకనే ద్రవ్యయజ్ఞం అనేటప్పుడు ద్రవ్యాన్ని మీరు దగ్గరుండి, సపోజ్ మీ దగ్గరికి వెళ్ళి మీరు ఖర్చు పెట్టి మీరు చేయించగలిగితే ఓకే, చేయించలేరు వాళ్ళ పనులు, మీరు దానం ఇచ్చారు అయిపోయింది, అది దానయజ్ఞం. అది దానం కింద అవుతుంది కదా. అంతే కదా సార్, దాన యజ్ఞమే. అది మనం దగ్గరుండి మనం కట్టించి మన చేత అయితే మన డబ్బులతో మనం కట్టించి చేస్తే అది మీరు ధనయజ్ఞం, ద్రవ్యయజ్ఞం.
సార్ ఏది ఏమైనా సార్ అది ఒక పని అవుతుందా లేదా అని ప్రధానం, అంతేకాని ప్రతి ఒక్క చోట కూడా ఇప్పుడు ఇస్తాం సార్, కట్టినోడికే పుణ్యం పోద్దంటే మనం వెళ్ళి కట్టలేం కదా. ఎవరి పని వాళ్ళు దానికంటే చేయాలి అంతే. కట్టినాడికి పుణ్యం పోతుంది. వాళ్ళందరూ ఏంటంటే ఈ కర్మ అనే దాంట్లో వాళ్ళందరూ భాగస్తులు. ఇప్పుడు ఎండల కాలము మజ్జిగ వితరణ, పలానా వాళ్ళు దాతలు అన్ని పెడుతున్నారు. నుంచో నలుగురు ఐదుగురు ఉండి వాళ్ళు మధ్య గ్లాసుల్లో పోసేస్తున్నారు. పుణ్యం వీళ్ళకి వస్తుందా, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి వస్తుందా? వాళ్ళు ఇవ్వబట్టే కదా వీళ్ళు అందుకని మధ్యలో వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి సందర్భాల్లో ఆహారాన్ని వీటిని దానం చేసేటప్పుడు వాళ్ళుగా ఉండి మొదట 2 గ్లాసులు 3 గ్లాసులు వాళ్ళు పోసేసి వెళ్ళిపోతారు. నలుగురికి 5గురికి వాళ్ళు పనిచేసి ఇంక మీరు పంచండి అని. ఎందుకంటే మొత్తం అంతా ఉండే అవకాశం లేదు. ఉండే అవకాశం ఉన్న వాళ్ళు ఉండి చేస్తారు. ఉండే అవకాశం లేని వాళ్ళు ఏం చేస్తారు, ముందు మొదలు పెట్టేసేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు మేము మంగళవారం ఇక్కడ అన్నదానం చేస్తాం ఊళ్ళో. అన్నదానం చేసినప్పుడు ఆ రోజు అన్నదానానికి ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కొంచెం 10 మందికి అన్నం వడ్డించడం, లేకపోతే స్వీట్లు వడ్డించడం, ఏదో ఒకటి చేసేసి వెళ్ళిపోతారు. మంచినీళ్ళు పోయటం. సార్ ఇవన్నీ కూడా మన కల్పనలే సార్. ఇప్పుడు ఇది ఇలాగే ఉండాలని ఏం లేదు కదా సార్. అందుకే ఏది కూడాను స్వామి అందుకే చెప్పింది, ప్రతి దాంట్లోని ఇన్ని శ్లోకాల్లోనూ కొంతమంది ఇలా చేస్తారు, కొంతమంది ఇలా చేస్తారు, కొంతమంది ఇలా చేస్తారు. ఎన్ని రకాలుగా ఏం చేసినా కూడా చివరికి నీకు వచ్చే ఆఖరి మజిలి ఏదైతే ఉందో అది మాత్రం నువ్వు ఒకటే పెట్టుకో. నువ్వు దానం చేసినప్పుడు, నువ్వు ధర్మం చేసినప్పుడు దానికి కావాల్సిన పుణ్యాన్ని నువ్వు ఆశించేటప్పుడు ఆ ధర్మం చేసేదాన్ని కూడా నువ్వు దగ్గర నీ చేత చేయలేవా? సార్ ఆత్మ తృప్తి కలగటమే సార్. పుణ్యం మనకి ఎంత వస్తది అనేది మనకు కనపడదు కాబట్టి. దాన్ని క్వాంటిఫై చేయట్లేదు మనం. ఉమ్. ఎంత పుణ్యం వస్తుంది అనేది క్వాంటిటీ ఇంత అని వస్తుంది, ఎన్ని కిలోలు వస్తుంది, మన లేకపోతే ఎన్ని మన టన్నులు వస్తుంది మన మనం చెప్పం. మన సంతృప్తి కోసమే మనం ఇస్తున్నాం సార్. అంతే, పుణ్యం అనేది ఎప్పుడైనా అంతే. సెకండరీ. కానీ నువ్వు చేసి ఇప్పుడు మన ఇన్ని రకాల యజ్ఞాలు చెప్పారు. యోగ యజ్ఞం ఉంది. యోగ యజ్ఞం నువ్వు డబ్బులు ఇస్తాను ఇంకోటి చేస్తే నాకు రావాలి ఫలితం అంటే వస్తుందా? అంతే, అది రాదు. ఎవరు అవన్నీ మనమే చేసుకోవాలి. చేసుకోవాలి. చేయించేవి ఉంటాయి, చేసేవి ఉంటాయి, అన్ని అది విధాలుగా ఉంటాయి. చేసేవి మనం చేసే కొన్ని ఉంటాయి, మనం చేయలేక చేయించే కొన్ని ఉంటాయి. ధనలక్ష్మి గారు చెప్పినట్టు ఎవరెవరి దాంట్లో వాళ్ళకు ఉంటాయి. దాని ప్రకారం మనం చేయొచ్చు, అది నడుస్తుంది. మనం చేయగలిగిన ముందు చేద్దాం, చేయలేని వాటిని గురించి పక్కన పెడదాం. గుళ్ళు గోపురాలు గనుక హోదాను బట్టి ఇంత సందాలు ఇవ్వాలి అంటారు, ఇవ్వాలి, కడతారు. అది పుణ్యం ఎవరి ఫలితం వాళ్ళకు ఉంటుంది. అది ఇప్పుడు కట్టిన వాళ్ళు, కట్టించేవాళ్ళు, గుడి కట్టేవాళ్ళు, మేస్త్రీలు, లేకపోతే పక్కన సూపర్వైజ్ చేసేవాళ్ళు డబ్బులు ఇవ్వకపోవచ్చు. వాళ్ళ శ్రమదానం అది. డబ్బులు ఖర్చు పెట్టి కట్టించే వాళ్ళకంటే ఇప్పుడు మేస్త్రీలు ఎక్కువగా, మా మేస్త్రీలే కదా సార్ గుళ్ళు గోపురాలు కట్టేదంతా, వాళ్ళకి ఎక్కువ పుణ్యం కదా. వాళ్ళ పుణ్యం, వాళ్ళు వృత్తి అది. పుణ్యం అంటే నీకు ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేది నీకు పుణ్యం. ఓకే, వాళ్ళు డబ్బు తీసుకొని చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పనులు అక్కడ పుణ్యాన్ని ఏమి ఆశించట్లే వాళ్ళు. అవును, నేను పైనుండి నేను చేయిస్తున్నాను, ఎటువంటి డబ్బులు పెట్టకపోయినా కూడా నేనేమి ఆశించకుండా ఈ గుడి పూర్తి అయితే చాలు అన్న ఉద్దేశంతో నేను చేశాను అనుకోండి, అప్పుడు నాకు దాని గురించి దాని ఫలితం వస్తుంది. అవును, అంతే. మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆ డబ్బులు ఇచ్చినంత వరకు ఈ సత్కార్యం అనేది, ఒక మంచి కార్యం అనేది పూర్తి అవటానికి మీరు సహాయం చేశారు కాబట్టి దాని వరకు మీకు వస్తుంది. మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎంత వస్తుంది ఎంత లేదని దైవ నిర్ణయం. అది మనకు మనం చేసింది మనం మనది ఎంత ఎక్కడికి చేసి పోదు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ, మన సామెతే కదా అది. అవునండి, మనం మంచి పనులు చేసింది ఎక్కడికి పోదు. అది ఎవరు చేశారు అని మనం చేసినా చేయకపోయినా మంచి మనసుతో మంచి పనులు చేసిన ఫలితం
ఎప్పటికైనా ఎక్కడికి పోదు, ఎవరి దాడి ఖాతాలోనే కానీ ఉంటుంది. అందుకనే ఈ ముందు శ్లోకాల్లో రాజ ఋషులు ఇవన్నీ పైనుంచి కింద దాకా వచ్చినప్పుడు స్వామి దగ్గర నుంచి బ్రాహ్మ ఋషులు బ్రహ్మ ఋషులు రాజ ఋషులు వీళ్ళందరికీ వచ్చినప్పుడు రాజ ఋషులు అంటే రాచరికం చేస్తూ పరిపాలన చేస్తూ కూడా ఈ ఋషిత్వాన్ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది. అందుకే రాజరికం చేస్తూ పరిపాలన చేస్తూ అన్ని పనులుండి అన్ని చేసి కూడా వీళ్ళు ఈ పక్కన జ్ఞానం ప్రార్థన ఇవన్నీ యజ్ఞాలు హోమాలు ఇవన్నీ చేసేటప్పుడు నువ్వు ఈ లెక్క ఎంత నువ్వెందుకు చేయలేవు అని అడిగింది. అందుకే ఆయన ఇంతమంది ఇప్పుడు మోదీ గారి కంటే బిజీగా కదగా మనం. అవును సార్. సార్ సార్ మనం అనుకుంటాం కానీ మోదీ గారు చాలా ఖాళీ సార్. సర్వెంట్లు అందరూ పనులు చేస్తారు సార్. మీరు భలే వాళ్ళు సార్ మీరు. మనం ఇదిగో ఆయన మెంటలీ నువ్వు ఈ బిజీ పని చేయ సార్. నువ్వు ఈ పని చేయ ఆయన నువ్వు ఈ చేసే పని చేయ వాటిని అంటారు. ఆయన ఊరగా ఆయన ప్రెజెంటేషనే సార్ పిఎం గారు. ఆయన చేసే వాటిని ఆయన ఆ పని చేయాలి, ఒక స్టేజ్ మీద కూర్చొని మాట్లాడాలి అంటే ఆయన ఏమీ ప్రయత్నం చేయకుండా వచ్చి మాట్లాడటానికి కుదరదు. కాదు సార్ వీళ్ళందరూ ఫీడ్బ్యాక్ ఇస్తే అక్కడ ఫైల్స్ అన్ని అది ఫిల్టర్ తీసుకొచ్చిన చేస్తే దాన్ని కదా సార్ ఇచ్చేది. అదే మరి అది ఆ తీసుకొచ్చిన దాన్ని మొత్తం అంతా క్రోడీకరించి దాన్ని అర్థం చేసుకుని మళ్ళీ దాన్ని స్టేజ్ మీద ప్రజెంట్ చేయాలి. అంతే కదా సార్. అవును. అందుకని చెప్పి దానికి ఉండే సాధన వాళ్ళకు ఉంటుంది. అందుకనే మనకి భిక్షువులు అనే దానికి సన్యాసులు ఎందుకు వంట చేసుకోరు, ఎందుకు ఆహారం వండుకోకూడదు, సార్ వంట వాళ్ళు చేసుకుంటా చేసుకోవచ్చు ఉంటే కదా. వాళ్ళకి అక్కడే పొద్దుపోద్ది సార్. ఎస్, ఎస్. మోడీ గారికి కూడా అంతే. ఆ సన్యాసులు వాళ్ళకి మోక్ష కార్యక్రమానికి మోక్ష సాధన కోసం పాటుపడతారు, లోక కళ్యాణార్థం వాళ్ళు పనులు చేస్తారు. కాబట్టి వాళ్ళు చేసే పనులు ఆ టైం వాళ్ళకి ఈ ఆహారం ఇవన్నీ సార్ వాటి కింద మోదీ టైం గారు అనే వేస్ట్ కాదు చేయకుండా సార్, నాయకులు ఎవరైనా ఎవరైనా కరెక్ట్ పని చేసే చెప్తున్నా. వాళ్ళని పెట్టుకుంటే సార్ ఇది విషయం అని 10 పనులు వాళ్ళు చేయలేరు. కాబట్టి ఇప్పుడు అదే మనం ఇల్లు కట్టుకుంటాం అనుకోండి, దేనాడు దానికి ఉంటేనే కదా సార్ ఒక ఇల్లు పూర్తయ్యేది. అట్లనే అందుకని వాళ్ళు చెప్పింది ఇవన్నీ వాళ్ళు చేయగలిగినప్పుడు అంత పనులు అంత వాళ్ళే మనం ఎందుకు చేయలేము. మనకి వంట మనుషులు ఉన్నారు, ఇంట్లో పని మనుషులు ఉన్నారు, అన్నీ ఉన్నారు. మనకి ఏం చేస్తాం, మన కిట్టి పార్టీలకు వెళ్తాము, లేకపోతే సినిమాలకు వెళ్తాము, లేకపోతే ఇంకో దానికి వెళ్తాం, బ్యూటీ పార్లర్. సార్ ఆ 3 మేము చేయం సార్. ఇప్పుడు క్లాస్ లో ఉండే వాళ్ళం మీ ఒక్కళ్ళం అరుణ్ గారు ఒక్కళ్ళే కాదు ప్రపంచం అంటే. సార్. కిట్టి పార్టీ అంటే నాకు తెలియదు సార్, నిజంగా అబద్ధం కాదు. మరి అదృష్టవంతులు వదిలేని. మాకు తెలియదు. సో ఏదైనా కానీ మనం కూడా దాంట్లో మనం చేసే పనిలో కూడా మనం పాలు పంచుకోవాలి. మనం ఎవరికన్నా ఏది చిన్న డబ్బు ఇచ్చి చేయమన్నా ఏం చేసినా కూడా మనం కూడా వెళ్ళి ఒకసారి కనపడి ఒక చేయి దాంట్లో వేసి వచ్చేయాలి అట్లీస్ట్. సో ఇవాళ జ్ఞానయజ్ఞం వరకు సంబంధిస్తే ఈ జ్ఞానాన్ని ఎంత సంపాదించాలి, దానికి ఉపాయాలు ఏంటో వచ్చే రోజు రేపు సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చెప్పండి. సార్. రికార్డింగ్ ఆపేస్తున్నా.